అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 22వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఏంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు అయినా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు ఒక చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. మీరు సాధారణంగా తీసుకునే నిర్ణయాలు కూడా రేపు మీ యొక్క భవిష్యత్తును మలుపు తిప్పే స్థాయికి చేరుకుంటాయి. కాబట్టి ఈ చిన్న విషయం అని అనుకునే వదిలేయవద్దు. ప్రతి మాట, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సినటువంటి రోజు ఇది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఒక పరీక్షలా, ఒక అవకాశంలా, ఒక మలుపులా మీరు ఎలా స్పందిస్తారో దానిపై మీ రేపటి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి చివరి వరకు ఈ వీడియోని వదలకుండా చూడండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు ఉదయం లేవగానే కొంత మానసిక ఒత్తిడి లేదా అనవసరమైనటువంటి ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా జరిగినటువంటి విషయాలు మళ్ళీ గుర్తుకు వచ్చి మీ యొక్క మైండ్ను బిజీగా ఉంచవచ్చు. కానీ ఆ యొక్క ఆలోచనల్లో చిక్కుకోకుండా ముందుకు సాగితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. మీ యొక్క పనుల విషయంలో చూస్తే మీరు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నటువంటి పనులు రేపు ఒక క్లారిటీ కూడా వస్తాయి. మీలో ఉన్నటువంటి టాలెంట్ను ఇతరులు గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీరు చేసినటువంటి పనికి వెంటనే ఫలితం రాకపోయినా నిరాశ చెందవద్దు. ఇది మీకు ఒక పరీక్షల కాలం మాత్రమే. ఫలితాల కాలం దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి ముందుకు జాగ్రత్తగా అనుకూలంగా సాగాలి. ఆచితూచి అడుగు వేయాలి. ఉద్యోగస్తులకు రేపు కొంచెం జాగ్రత్త అవసరం. మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నందున మీ యొక్క పనిపై ఫోకస్ పెట్టి క్రమశిక్షణగా వ్యవహరిస్తే మీకు మంచి పేరు వస్తుంది. వ్యాపారస్తులకు రేపు కొంత అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టర్లు లేదా కొత్త డీల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళితే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి స్పష్టంగా మాట్లాడటం చాలా ముఖ్యం. ఆర్థికంగా చూస్తే రేపు కొంతకాలం ఖర్చులు అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరం లేనటువంటి ఖర్చులు తగ్గించుకోవటం చాలా మంచిది. డబ్బు విషయంలో ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా తీసుకోవటం 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగాలి. కుటుంబ విషయాలలో రేపు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మీరు కాస్త సహనం పాటిస్తే పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పెద్దల మాట వినడం మీకు మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక శాంతిని ఏర్పరుస్తుంది. ప్రేమ విషయాలలో ఉన్నటువంటి వారికి రేపు కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంటుంది. చిన్న అపార్థాలు పెద్దగా మారకుండా జాగ్రత్త పడాలి. మీ యొక్క భావాలను సూటిగా చెప్పడం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యపరంగా చూస్తే రేపు మీకు అలసట లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం వలన ఈ యొక్క సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైనటువంటి విశ్రాంతిని తీసుకోవటం చాలా ముఖ్యం. నీళ్ళు ఎక్కువగా తాగటం, సరైనటువంటి ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా మానసికంగా దృఢంగా కూడా ఉంటారు. ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా మీ యొక్క మనసు చెప్పేదే వినండి. మీరు కాస్త శాంతంగా సహనంతో వ్యవహరిస్తే అన్ని పనులు కూడా సవ్యంగా పూర్తవుతాయి. రేపటి రోజు శుభంగా కొనసాగాలంటే కొన్ని సులభమైనటువంటి పరిహారాలు కూడా చూద్దాం. ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. విష్ణు దేవాలయానికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. పసుపు లేదా గోధుమ రంగు వస్త్రాలను ధరించడం శుభప్రదం. అదేవిధంగా గోవులకు లేదా పేదవానికి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా మీకు శుభ ఫలితాలు పెరుగుతాయి. శనివారం సమీపంలో అయితే నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిది. బుధగ్రహం ప్రభావం కోసం పచ్చని కూరగాయలు లేదా పచ్చని పండ్లను దానం చేయండి. ఈ యొక్క రాశివారు రేపటి రోజు ప్రధానంగా ఇంకా మనం లోతుగా చూసినట్లయితే మీ యొక్క రాశి వ్యక్తులకు మీలో ఉన్నటువంటి శక్తిని బయటికి తీసే రోజునే చెప్పవచ్చు. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి పనులు
ఇంకా టైం ఉంది అని పక్కన పెట్టినటువంటి లక్ష్యాలు కూడా ఇవన్నీ కూడా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో అదే మీ యొక్క గ్రోత్‌ను నిర్ణయిస్తుంది. రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి పనిచేస్తుంది. సాధారణంగా మీరు చూసే విషయాలు కొంతకాలంగా కొత్త కోణంలో కూడా కనిపిస్తాయి. ఇది మీ యొక్క ప్లానింగ్‌లో, నిర్ణయాలలో చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక సమస్యను పరిష్కరించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. అందుకే ఈరోజు మీరు తీసుకునే ప్లానింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో కూడా చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. కొందరు మీకు సపోర్ట్ చేస్తారు. మరికొందరు మీపై అనుమానంగా కూడా ఉండవచ్చు. ఇది మీకు ఒక క్లారిటీని ఇస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు కాదు అనే విషయం. కాబట్టి ఎవరి మీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోకుండా కొంత గమనించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. మీ యొక్క పని ప్రదేశంలో మీరు కొంచెం ఒత్తిడిని ఫీల్ అవుతారు. కానీ అదే ఒత్తిడిని మీ యొక్క పనిని ఇంకా మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీలో ఉన్నటువంటి డెడికేషన్ ఇతరులకు స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఒక చిన్న అవకాశం కూడా ఒక పెద్ద బ్రేక్‌లా మారే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ లేదా మీ పని మీ చేతిలోకి రావచ్చు. అయితే దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయడానికి మీరు పూర్తి ఫోకస్ పెట్టాలి.